ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల దేశంలో రైతాంగం పరిస్థితి దయనీయంగా మారిందని టీఆర్ఎస్ ఎంపీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో నదుల్లోని నీటిని తెలంగాణ రైతులు ఉపయోగించుకోలేని స్థితి నెలకొందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమం అన్న అంశంపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వ్యవసాయ రంగ నిపుణులు, వక్తలు ఈ సందర్భంగా రైతు ఆత్మహత్యలపై, వ్యవసాయం పట్ల ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ఇవాళ ఒక భయంకరమైన పరిస్థితి వ్యవసాయంలో ఉన్నది. మనం తెలంగాణకు సంబంధించి తీసుకున్నట్టయితే తెలంగాణ డెఫినెట్గా ఎగ్జెంప్షన్ కాదు. మొదటి రీజన్, తెలంగాణలో ఎన్నో సంవత్సరాలుగా కనీసం మనకు మన నదుల్లోంచి నీళ్లు కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. అంటే మనం సాగునీరు అందించక ఎంతోమంది రైతులు కూడా మరి వాళ్ళే బోర్లు వేసుకొని వాళ్ళే కరెంట్ షాకులతో చనిపోవడం, కరెంటు బిల్లులు కట్టలేక చనిపోవడం, వ్యవసాయం సస్టైనబుల్ కాకపోవడం, ఇవన్నిటిని కూడా మనం ఇదివరకు చూడడం జరిగింది. సో దాని కొనసాగింపే ఇప్పుడు జరుగుతున్నది. మనకు తెలంగాణ వచ్చి 1 సంవత్సరం అవుతున్నది. ఈ సంవత్సర కాలంలో మనం ఏం చేశాము, ఇక ముందు ఏం చేయాలి, ఎందుకు రైతు పరిస్థితి ఎట్లా బాగు చేసుకోవాలి మనం తెలంగాణలో అన్నటువంటి అంశాలు ఇవాళటి ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ద్వారా, ఇవాళటి ఈ మేధో మదనం ద్వారా మనం సాధించగలిగితే, ప్రభుత్వానికి కూడా మనం సరైనటువంటి సూచనలు ఇవ్వగలిగితే బాగుంటుందేమో అన్నటువంటి ఒక ఆలోచనతో ఇవాళ రౌండ్ టేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది.